కేసీఆర్ చాలా రోజుల తర్వాత జగిత్యాల సభ ప్రజా ఆశీర్వాదం సభ అని చెప్పేసి దాంట్లో పాల్గొనడం జరిగింది. ఇన్నాళ్ళ తర్వాత బయటికి అంటే ఒక ఏడాది తర్వాత బయటికి రావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే ఒక ఏడాది కాదండి, ఒక యుగం తర్వాత వచ్చింది అనిపిస్తుంది. అసలు ఆయన అంత ఆరోగ్యంగా నిజంగా ఉన్నారని చెప్పి మీటింగ్ లో చూశాక ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఏదైతే చూపించారో ఆయన ఇంకా ఫామ్ హౌస్ కి పరిమితం, ఇక రాజకీయాల్లోకి రాడు, ఏదైనా కేటీఆర్ గారు చూసుకుంటారు, ఆయనే కాబోయే సీఎం అన్నట్టుగా మొత్తం చూపించారు. నిన్న మీటింగ్ లో చూశాక అర్థమైంది ఆయన ఇంకా నవయువకుడి లాగానే స్పీచ్ ఇచ్చారు, అదే చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సీఎం గా ఉన్నారో అప్పుడు ఏడాది చూస్తూ ఉన్నారు, సీఎం అదే చూస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఆయన నిలబడి ఆయన గెలుస్తారు అన్నట్టు. ఇప్పుడు ఆయన చూస్తే అది క్లియర్ మనకు అర్థమైపోతుంది. కాకపోతే దీంట్లో మనం మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే తను ఇంత ముందుకు ఏవైతే అంటే ఒకటి వాటర్ది పంపింగ్ తో పాటు తాగే నీరు అని చెప్పి ఇచ్చారు, అది అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలి. దాన్ని రిపేర్ చేసి మళ్ళీ అంటే ఇప్పుడు ఆ ఖర్చు అనేది మళ్ళీ రాష్ట్రం మీద పడకుండా నెక్స్ట్ ఎలక్షన్ లో ఎలా రావాలి అని చెప్పి అది చూసుకోవాలి మెయిన్. అంటే రేవంత్ రెడ్డి కూడా ఒక విమర్శ చేశాడు. అంటే ఆయన కూడా ఒక సభలో పాల్గొనడం, ఆ పాల్గొన్న సభలో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇప్పుడైనా నీకు ప్రతిపక్ష హోదా ఉందేమో, నెక్స్ట్ ఎలక్షన్స్ కి నీకు ప్రతిపక్ష హోదానే లేకుండా చేస్తాను, లేకపోతే నా పేరు మార్చుకుంటాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేశాడు రేవంత్ రెడ్డి. మరి ఈ స్టేట్మెంట్ పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం అంటే నా వల్ల అంటే నాకు అనిపించేంత వరకు మేబీ కాకపోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ గారు మాటల మాంత్రికుడు. ఆయన మాటలు పడ్డాయంటే ఊళ్ళలో ఈజీగా ఓట్లు పడతాయి. సిటీలో అంటే మేబీ చదువుకున్న వాళ్ళు నిజాలు చూసేసి అటైనా ఇటైనా అని చెప్పేసి తలకొచ్చిందని, ఊళ్ళల్లో మాత్రం మాటలకు పడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నట్టు. కేసీఆర్ గారి మాటల మాంత్రికుడు అని చెప్పేసి అది క్లియర్గా తెలిసిన విషయమే. ఆయన ఏదైనా చెప్పేసి గెలిపించుకోగల సత్తా ఉన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొన్ని విమర్శలు చేయడం జరిగింది కదా. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు చేసిన దానికనే నేను ఉద్యమకారుని అయ్యాను అని చెప్పేసి కొన్ని విమర్శలు చేశాడు. మరి ఘాటుగా స్పందించడం కూడా జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చూడండి, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ అటు కేసీఆర్ గారు కానీ వీళ్ళిద్దరు కూడా నారా చంద్రబాబు నాయుడు పెంచిన మొక్కలే. ఆయన క్లియర్ గా తెలుసు ఆయన క్రియేటివిటీ ఎలా ఉంటుంది, ఆయన ముందు చూపు ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఆయన మీద వీళ్ళు సెటిల్ చేసేంత అయితే లేదు వీళ్ళిద్దరికి కూడా. ఎవరైనా గురువులానే చూసుకోవాలి. రాజకీయ పరంగా ఏదో అన్నాను అని చెప్పి మాట అంటున్నది తప్ప వీళ్ళకు కూడా తెలుసు వాళ్ళ గురువు ఆయనే అని చెప్పేసి. ఆయన చేసినంత కార్యదీక్ష అయితే వీళ్ళిద్దరికి అయితే ఖచ్చితంగా లేదు, అదైతే గ్యారంటీ. వీళ్ళిద్దరు ఆయన కంటే కూడా మంచి సీఎంగా ప్రూవ్ చేసుకుంటారేమో, కానీ కార్యం చేయడం మాత్రం చంద్రబాబు నాయుడు నెంబర్ 1.